ఈరోజు మన ఫుడ్ టూర్లోనైతే నేను విజయవాడ వచ్చాను. విజయవాడలోని బెంచ్ సర్కిల్ దగ్గర త్రిబుల్ ఇడ్లీని నాకు చాలామంది రికమెండ్ చేశారనమాట. ఈ ఇడ్లీ కోసం ఎంతోమంది ఎంతో గొప్పగా చెప్పారు. లోపలికి వెళ్ళి చూస్తుంటే ఒక్కొక్కరు లొట్టలు వేసుకొని మరీ తింటున్నారు. నాకే నూరు ఊరిపోయింది, నేను ఎప్పుడు తింటానా అని. అయితే ఎక్కడెక్కడి నుంచో తినడానికి వస్తున్నప్పటికీ మనం లోపల కూర్చొని తినాలంటే బయట ఒక అరగంట సేపు అయినా వెయిట్ చేయాలి. లోపల అంతా బిజీగా ఉంటుంది. అయితే ఒక ఇడ్లీ ఖరీదు వచ్చేసి మనకి 16 రూపాయలు అయితే పడుతుందన్నమాట. ఇడ్లీ మనకి స్క్వేర్ టైప్లో ఉంటుంది. అండ్ కారపొడి 2 చట్నీలు ఇస్తారు. చట్నీలు అయితే ప్లెయిన్గా ఉంటాయి, ఎటువంటి పోపు సామాన్లు ఉండవు, అదే వీళ్ళ స్పెషాలిటీ. అండ్ మనం సపరేట్గా ఒక 5 రూపాయలు పెట్టి నెయ్యి ప్యాకెట్ కొనుక్కొని ఆ నెయ్యి వేసుకొని ఆ ఇడ్లీని తింటూ ఉంటుంది భయ్య, నెక్స్ట్ లెవెల్ అనమాట. నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది, అంత టేస్టీగా అనిపించింది ఆ ఇడ్లీ అయితే. ఆల్రెడీ ఫుల్ వీడియో చేశాను, మన ఛానల్లో ఉంటుంది, ఎవరైనా మిస్ అయితే చూడండి. అండ్ నా పక్కన ఉన్న ఇద్దరు ఎవరు అనుకుంటున్నారో వాళ్ళిద్దరు కూడా మన సబ్స్క్రైబర్స్. నేను ఏ ఊరు వచ్చినా మన సబ్స్క్రైబర్స్తో వీడియోస్ చేయడం నాకు బాగా అలవాటు. మీరు మన ఛానల్లో ఒక 2 వీడియోలు చూస్తే మీకే ఆటోమేటిక్గా అర్థమైపోద్ది నెక్స్ట్ ఏ ఊరు వచ్చి మన సబ్స్క్రైబర్స్తో వీడియోస్ చేయాలనేది కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గాయ్.